జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రీసెంట్గా అదేదో బస్సు యాత్ర అంటే తుస్సు యాత్రలో మాట్లాడుతూ ఒక వక్రీకరించుకొని చెప్పాలని చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ఆ తర్వాత ఆయన దీన్ని ఏ విధంగా వక్రీకరించాడో ఒకసారి తెలుసుకుందాం. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. టిప్పర్ డ్రైవరే అంట, కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద చదివే చదివాడంట. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా పూర్తి చేశాడని చెప్తున్నావు. జగన్ రెడ్డి ఒకటి నువ్వే చెప్పుకుంటున్నావు ఏమని, అతను ఎంఏ ఎకనామిక్స్ చేశాడు, ఈ విధంగా బీఈడీ చేశాడు, టిప్పర్ డ్రైవర్ అయ్యాడని. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా చేశాడు తెలుసా? చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కంపెనీలు, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి ఐటీ ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారే 8 డిఎస్సీలు ఇచ్చాడు. నీకు తెలుసా? నీ తండ్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 10 ఏళ్ళ ముఖ్యమంత్రిలో 2 డిఎస్సీలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో 8 డిఎస్సీలు ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోవయ్యా, ఆ రోజు ఎంఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ టాలెంట్కి తగినట్టుగా ఎవరన్నా పోటీ పరీక్షలు రాస్తే ఉద్యోగాలు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసి 1,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులు రిక్రూట్ చేసింది. అది తెలుగుదేశం పార్టీ మార్కు. నువ్వు ఈరోజు ఏం చేసావో తెలుసా? నువ్వే చెప్తూ ఉన్నావు ఎంఏ ఎకనామిక్స్ బీఈడీ అని. ఈ విధంగా ఎంఏ ఎకనామిక్స్ బీఈడీ చేసిన వాళ్ళకు ఒక్కరికన్నా జగన్ రెడ్డి ఒక్కరికన్నా ఒక్క డిఎస్సి ఇచ్చి ఉద్యోగం ఇచ్చావా? సూటిగా అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత నిన్ను. ఈరోజు లారీ డ్రైవర్ అని చెప్పి నువ్వే చెప్తూ ఉన్నావు. నీ ప్రభుత్వంలో నీ చేతగానితనం వల్ల ఎంతమంది లారీ డ్రైవర్లుగా మారాల్సి వస్తుందో చూస్తూ ఉన్నావా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ఆటో డ్రైవర్లుగా మారిపోయారు నీ ప్రభుత్వంలో. ఇది మాత్రమే కాకుండా చదువుకున్న యువతకి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ హోటళ్ళలో క్లీనింగ్ జాబులు చేసుకుంటున్నారు. అది తెలుసుకోవయ్యా జగన్ రెడ్డి. ఇంకొకటి, నువ్వు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నువ్వు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వే చెప్పావు చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద చదువు చదివాడని. అంత పెద్ద చదువు చదివిన వ్యక్తి నీ పాలనలో టిప్పర్ డ్రైవర్ అయ్యాడంటే నువ్వు ఎంత నీచాది నీచంగా పరిపాలిస్తున్నావో ఒక్కసారి అర్థం చేసుకోవయ్యా జగన్ రెడ్డి. ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది యువత ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళ కుటుంబాలకి సమాధానం చెప్పు. వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడ్డారు, మా పిల్లోడు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు వస్తుందని. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో లేదో వాళ్ళకి శనిలా పట్టుకున్నావు. ఏమంటే వాళ్ళని దగా చేసావు, వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేసావు. ఈరోజు మళ్ళీ చిక్కటి చిరునవ్వుతూ, విషపు చిరునవ్వు నవ్వుతూ ఓట్లు అడుగుతూ ఉన్నావు. ఎలా అడగగలుగుతున్నావయ్యా? నీ బిడ్డలేమో విదేశాల్లో, పేదోడి బిడ్డలేమో కూలి పనికా. మళ్ళీ నువ్వు మా బిడ్డ అంటావు. ఇకనైనా మారు. నిజంగా నువ్వు మా బిడ్డ అయితే మా బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదయ్యా? దానికి సమాధానం చెప్పు. గాలి మాటలు వద్దు. గాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా మీరు చేసిందుంటే చెప్పండి, లేదా చేయలేకపోతే మేము చేయలేదని ఒప్పుకోండి ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో.